ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి యొక్క మహత్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 15న శివరాత్రి రోజున నారికేల దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ 2026 ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే ఈ పవిత్ర పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, అలాగే జ్యోతి స్వరూపుడు కూడా. శివరాత్రి నాటి కటిక చీకటిలో వెలిగించే ఒక చిన్న దీపం మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శివరాత్రి నాడు వెలిగించాల్సిన దీపాలలో అన్నిటికన్నా శక్తివంతమైనది నారికేల దీపం. శివుడికి 3 కన్నులు ఉన్నట్లే 3 కన్నులు కలిగిన కొబ్బరి చిప్పలో వెలిగించే ఈ దీపానికి అపారమైన శక్తి ఉంటుంది. మన అహంకారాన్ని కొబ్బరికాయలాగా పగలగొట్టి లోపల ఉన్న నిర్మలమైన భక్తిని శివునికి సమర్పించడానికి ఈ దీపం ఒక ప్రతీక. ఈ నారికేళ దీపాన్ని శివాలయంలో లేదా మీ ఇంటి పూజా గదిలో నిశితకాలం అనగా అర్ధరాత్రి సమయంలో వెలిగిస్తే జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా అకాల మృత్యు భయం దరి చేరదు. కేవలం నారికేళ దీపం మాత్రమే కాదు, వంశాభివృద్ధిని ఇచ్చే పిండి దీపం, పితృదేవతలను మోక్షాన్ని ఇచ్చే ఆకాశ దీపం, 3 జన్మల పాపాలను హరించే బిల్వపత్ర దీపం మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆవు నెయ్యి దీపం, ఇలా ఏ దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, అసలు ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించాలి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి పర్వదినాన మనం మహాశివరాత్రి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:21 చతుర్దశి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది. శాస్త్రవేత్తంగా అర్ధరాత్రి తిథి ఉన్న రోజునే శివరాత్రిగా పరిగణిస్తాం. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మనం ఈ పండుగను జరుపుకోవాలి. శివరాత్రి రోజున ఏ పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోషకాలంలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నారికేళ దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విశిష్టమైన నారికేళ దీపాన్ని వెలిగించడానికి ఫిబ్రవరి 15 సాయంత్రం 6:11 నుండి 7 గంటల మధ్య అత్యంత శుభప్రదమైన సమయం ఉంది. ఈ సమయంలో గృహిణులు శుచిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఆపై పూజా గదిలోని శివుని చిత్రపటాన్ని లేదా లింగాన్ని శుభ్రంగా తుడిచి సిద్ధం చేసుకోవాలి. స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెల్లని పుష్పాలతో లేదా బిల్వపత్రాలతో భక్తితో అలంకరించుకోవాలి. మీ అలంకరణ శివయ్యకు అత్యంత ప్రీతికరమైనది మరియు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. దీపారాధన కోసం ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని శివనామస్మరణ చేస్తూ దాన్ని సమానంగా 2 చిప్పలుగా పగలగొట్టాలి. ఒక చిప్పను స్వామికి నైవేద్యంగా పెట్టి 3 కన్నులు ఉన్న 2వ కొబ్బరి చిప్పను దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. ఆ చిప్పకు బయట భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి
అందంగా అలంకరించుకోవాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి శివుని త్రినేత్రాలకు ప్రత్యేకముగా 3 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా నిష్ఠతో నారికేళ దీపం వెలిగించి ఓం నమః శివాయ అని ధ్యానిస్తే ఇంట్లోని దుష్టశక్తులు నశించి పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. అయితే ఈ నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం అత్యవసరం. శాస్త్రవేత్తంగా దీపాన్ని ఎప్పుడూ నేరుగా నీళ్ళ మీద ఉంచకూడదు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా విస్తరాకులో కానీ పిటికెడు బియ్యం పోసి ఆ బియ్యం పీఠం మీద ఈ కొబ్బరి దీపాన్ని ప్రతిష్ఠించాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత దానికి పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. శివరాత్రి పవిత్ర కాలంలో వెలిగించే ఈ నారికేళ దీపానికి అపారమైన శక్తి ఉంటుంది. ఆ జ్యోతి వెలుగులో సాక్షాత్తు శివయ్య దర్శనం ఇస్తాడని మన ప్రజలు చెబుతూ ఉంటారు. అందుకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ దీపాన్ని తాకి నమస్కరించుకోవడం వల్ల అందరికీ శుభం కలుగుతుంది. పూజా ముగింపులో కొబ్బరి దీపానికి మరియు శివునికి కర్పూర హారతిని సమర్పించి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విశిష్ట దీపాన్ని మీ పూజా గదిలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చు. వీలైతే శివాలయంలో వెలిగించడం ఇంకా శ్రేయస్కరం. దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల పొదలలో వేయాలి. దీపం కింద ఉంచిన బియ్యాన్ని పారవేయకుండా వాటితో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం వండుకొని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళు శివుని త్రినేత్రాలకు ప్రతీక. అందుకే శివరాత్రి నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. దీంతో శివరాత్రి నాడు పిండి దీపాలు వెలిగించడం కూడా అత్యంత శుభదాయకం. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొన్ని పాలు పోసి కలిపి 2 పిండి దీపాలను తయారు చేసుకోవాలి. వీటిని మీ పూజా గదిలో లేదా శివాలయంలో వెలిగించాలి. ఇలా శివరాత్రి పర్వదినాన పిండి దీపాలను వెలిగించడం వల్ల మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి జన్మ ధన్యమవుతుందని మన శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ప్రధానమైనది. మన శాస్త్రాల ప్రకారం బిల్వపత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలనుకునేవారు ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా బిల్వపత్ర దీపం వెలిగించాలి. ఒక బిల్వపత్రాన్ని తీసుకొని దానిపైన మట్టి ప్రమిద ఉంచి ఆ పత్రంపై దీపారాధన చేయడాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు. శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒకవేళ బిల్వపత్రాలు అందుబాటులో లేని పక్షంలో దీపం కింద తమలపాకులు ఉంచి కూడా దీపారాధన చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సిరి సంపదలు మరియు సుఖ సంతోషాలు చేకూరతాయి. జాతకంలో రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివరాత్రి నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆయా దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున చేసే శివాభిషేకాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలితం దక్కుతుంది. సంతాన సమస్యలు ఉన్నవారు మరియు దీర్ఘాయుషును కోరుకునేవారు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించాలి. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే చెరుకు రసంతో, వాహన యోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి రావాలంటే ఆవు పెరుగుతో పరమశివునికి అభిషేకం చేయాలి. మనశ్శాంతిని, అదృష్టాన్ని కోరుకునేవారు
గంధం నీటితో అభిషేకం చేయడంతో బాధలు పోతాయి. ద్రాక్షపండు రసంతో లింగాన్ని అభిషేకించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పితృదోషాల వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించడానికి నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజించాలి. అలాగే నిరుద్యోగులు లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకునేవారు పెసరపప్పుతో శివుడిని అర్పిస్తే సత్వర ఫలితాలు కనిపిస్తాయి. ఈ విధంగా మన అవసరానికి మరియు కోరికను అనుగుణంగా శివరాత్రి రోజున విశిష్ట పూజలు మరియు అభిషేకాలు నిర్వహించడం వల్ల ఆ పరమశివుడు వెంటనే కరుణించి మీరు కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అలాగే మహాశివరాత్రి పర్వదినాన పరమశివుని అనుగ్రహం పొందడానికి బిల్వపత్రం మరియు జమ్మి ఆకుల సమర్పణ అత్యంత విశిష్టమైనది. ఒక బిల్వపత్రాన్ని భద్రంగా సమర్పిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతుంది. అలాగే జమ్మి ఆకులతో శివుడిని పూజించడం వల్ల కోర్టు సమస్యల నుండి విముక్తి కలగడమే కాకుండా శని దోషాల తీవ్రత తగ్గుతుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే పొరపాట్లు ప్రదక్షిణాలు. శివాలయంలో పూర్తిగా చుట్టూ తిరగకూడదు. సోమసూత్రం అంటే అభిషేక తీర్థం వెళ్ళే దారి దాటకుండా చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఈ రోజున ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల మీ కుటుంబంపై శివుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ప్రశాంతతకు, సాత్విక గుణానికి సంకేతం. నుదిటిన విభూతిని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. శివునికి తాంబూలం సమర్పించడం వల్ల కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. శివ పూజలో పొరపాటున కూడా తులసి దళాలను వాడకూడదు. ఈరోజు శివపురాణాన్ని పఠించినా లేదా శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో అలాగే శివరాత్రి నాడు కూడా ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో ఆకాశదీపం వెలిగించడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగి దీర్ఘాయు లభిస్తుందని ఒక నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో లేదా పేదరికంతో బాధపడేవారు శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగిస్తే ధనయోగం కలుగుతుంది. గ్రహ దోషాల నివారణకు రుద్రాక్ష ధారణ అత్యంత శ్రేష్టమైనది. వివాహం ఆలస్యం అవుతున్నవారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం నిశ్చయమవుతుంది. అన్నింటికంటే మెండుగా ఈరోజు చేసే దాన ధర్మాలకు అనంతమైన పుణ్యఫలితం ఉంటుంది. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా నిష్ఠతో, భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమశివుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ ఆ మహాశివుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.